ఫ్యాక్ట్ నెంబర్ 1. బ్లైండ్ పీపుల్ డ్రీమ్స్. చూపులేని వారికి ఎలాంటి డ్రీమ్స్ వస్తాయి? అయితే పుట్టినప్పటి నుండి చూపులేని వారికి విజువల్స్ కనిపించవు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కూడా ఏమీ చూసి ఉండరు. అలానే స్టోరీస్ లాగా కూడా డ్రీమ్స్ రావు. బట్ వారు శబ్దాలను, వాసనలను మరియు స్పర్శ అనుభూతులతో మరింత తరచుగా అండ్ మరింత తీవ్రంగా కలలు కంటారంట. యాక్సిడెంటల్గా కళ్ళు కోల్పోయిన వారి డ్రీమ్స్లో విజువల్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని, నేచర్ని, థింగ్స్ని లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మర్డర్ రేట్స్ రైజ్ ఇన్ సమ్మర్. మర్డర్ రేట్స్ పెరుగుతాయంట సమ్మర్లో కంపేర్ టు వింటర్ అండ్ రైనీ సీజన్. అదేంటి, క్రైమ్స్ కూడా సీజన్స్ ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. బట్ నమ్మాలి. సమ్మర్లో మర్డర్ రేట్స్ పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి టెంపరేచరేనంట. ఆ టెంపరేచర్కి మనకి చిరాకు, కోపం పెరుగుతాయి. ఆ చిరాకులో పక్కన వారిని తిట్టడం లేదా కొన్నిసార్లు కొట్టేంత కోపం, చిరాకు కూడా వస్తాయి. దానివల్ల ఎప్పటి కోపాల్లో కూడా చిన్న విషయంతో పెద్దవిగా క్రైమ్కి దారితీస్తున్నాయని చెప్పారు సైంటిస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక గంట హెడ్ ఫోన్స్ వాడితే 700 టైమ్స్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది. పాత రోజుల్లో మనం చాలా తక్కువగా వినేవాళ్ళం చెవి నొప్పి, చెవిపోటు వచ్చింది అని, అండ్ ఇన్ఫెక్షన్ అయింది మీ చెవుకి అని. బట్ రీసెంట్ ఇయర్స్లో చెవి నొప్పి అండ్ ఇన్ఫెక్షన్ కేసెస్ పెరిగిపోతున్నాయంట. దానికి మెయిన్ రీజన్ మనం ఎప్పుడు హెడ్ ఫోన్స్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల. ఆ బ్యాక్టీరియా అనేది ఆ ఏరియాలో ఎక్కువైపోయి చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్స్ అండ్ కొన్నిసార్లు చెవుడు కూడా వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. యంగ్ ఏజ్లోనే వినికిడి శక్తి పోతుందని చెప్తున్నారు. సో హెడ్ ఫోన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ తక్కువ యూజ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక బుక్ 9,06,09,000 అక్షరాలు ఉన్నాయంట. మార్కెల్ ప్రౌస్ట్, ఏ లా రిచార్జ్ డూ టెంప్స్ పెర్డు. ఈ బుక్ ఫ్రెంచ్లో రాశారు. దాన్ని ఇంగ్లీష్లో రిమెంబరెన్స్ ఆఫ్ థింగ్స్ పాస్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఈ బుక్ రాసిన వ్యక్తి మార్కెల్ ప్రౌస్ట్. ఇతను ఫ్రెంచ్ నవలిస్ట్. ఇతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కాడు. 9,06,09,000 అక్షరాలు రాసినందుకు. రిమెంబరెన్స్ ఆఫ్ థింగ్స్ పాస్ట్ మొత్తం 13 ఎడిషన్స్ అండ్ ఫస్ట్ ఎడిషన్లో 1913లో రిలీజ్ చేశారు. ఈ బుక్ తన చైల్డ్హుడ్ అండ్ అప్పుడు జరిగిన సన్నివేశాలు మరియు కొన్ని సోషల్ యాక్టివిటీస్ గురించి కూడా రాశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. వాటర్ తర్వాత టీనే ఎక్కువ తాగుతామంటే ప్రపంచంలో. మనుషులం వాటర్ తర్వాత టీనే ఎక్కువ తాగుతాం, నిజమే. అది రీసెంట్ సర్వీస్లో కూడా తెలిసింది. అది చలికాలమైనా లేదా వర్షాకాలమైనా మంచి ఎండాకాలమైనా సరే టీ తాగకుండా ఉండలేం రోజులో ఒక్కసారైనా. ఎందుకంటే మనం టీ లవర్స్ కాబట్టి. టీ అనేది భూలోక అమృతం. టీ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోని మీ బ్యాచ్లో టీ లవర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.